ఇప్పుడు శ్రీ అనుమోల్ గాంధీ గారిని అమరావతి గురించి అలాగే భూసేకరణ చట్టం, ఎందుకంటే ఈయన ముందు నుంచి అన్నా హజారే గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్కడ దేశం మొత్తం మీద ఎక్కడ జరిగిన పోరాటం ఎక్కడ జరిగితే అక్కడ అనుమోల్ గాంధీ గారు వాళ్ళ అమ్మాయి నేను చాలాసార్లు వెళ్ళాం వాళ్ళు. కాబట్టి ఆయన సందేశం బేసిక్గా పడుతున్న బాధ సొల్యూషన్ ఎలాగా మిగతా వాళ్ళందరూ చెప్తారు, మీరు పడుతున్న బాధలు కరెక్ట్గా మీరు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారని అమరావతి కాకుండా మీరు యూ కెన్ ఎక్స్ప్లెయిన్ లిటిల్ వైడర్ సార్. థ్యాంక్ యూ. సమావేశానికి ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే సమావేశానికి ఇచ్చేసిన రైతు సోదరులకు, సామాజిక స్పృహతో సామాజిక ఉద్యమానికి వచ్చిన సోదరులందరికీ కూడా సోదరులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఇది కేవలం ముఖ్యంగా చెప్పే ముందు ఒక విషయం చెప్తున్నాను. ఇది కేవలం రైతాంగ సమస్య కాదు, ఇది కేవలం రైతు కూలీల సమస్య కాదు, ఇది రాజధాని ప్రాంత రైతులు లేదా నిర్వాసితుల సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య, దానికన్నా పెద్దది భారతదేశ సమస్య, అంతకన్నా పెద్దది ఇంటర్నేషనల్ సమస్య. ఆ సమస్యకి నాంది ఇప్పుడు ఎంత ఘోరమైన విషయాలంటే రైతు గురించి ఉద్యమాలు వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఎప్పుడో అంతరించిపోయింది. రైతు గ్లోబలైజేషన్ వచ్చిన కాడి నుంచి కూడా పూర్తిగా అవస్థలు పడుతున్నాడు. అవస్థలు పడినా కూడా సమాజం మేల్కొంటుందా అంటే అందరూ కూడా ఎందుకు రైతులు చేయాలనే ఆలోచనతో సమాజాన్ని ఒక పక్కన అన్ని ఎస్టేట్లు కూడా అంటే పోర్ట్ ఎస్టేట్స్ సహా అన్ని కూడా అలాంటి మార్గానికి తీసుకెళ్తున్నా ఈ సమయంలో ఇప్పుడు జరుగుతున్న సమస్యకి ఫస్ట్ గా మేము రాజధాని ప్రాంతంలో ఉద్యమించింది కేవలం మా భూములను రక్షించుకోవడం కోసం కాదు. ఫస్ట్ ఇక్కడ వేదిక మీద కూర్చున్న అనేక పెద్దలు, వ్యవసాయం గారు, చండీగఢ్ రాజధాని నిర్మాణం చేసిన ఎక్స్పర్ట్, కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటాను, దయచేసి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా పెద్దల్ని కోరుతున్నాను. ఎందుకంటే అనేక విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. వచ్చినప్పుడు వ్యవసాయం గారు ఈ రాజధాని యొక్క నిర్మాణానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా ఎన్డీఏపీఎం తరఫున వచ్చారు 2014 నవంబర్లో. వచ్చినప్పుడే ఒక మాట చెప్పారు, అంటే 14 నుంచి ఇప్పటికీ ఆ మాటకి చెల్లుబాటు ఏమవుతుందంటే యథార్థమైన పరిస్థితి. ఏమన్నారంటే ఇది రాజధాని నిర్మాణానికి ఈ విధానంగా నడిస్తే ఎప్పటికీ ఈ రాజధాని నిర్మాణం అవదు, ఇది లీగలైజ్ అవదు, ఈ ప్రాజెక్ట్ తప్పిపోతుంది, కరెక్ట్ కాదు అని చెప్పారు. అలాగే ఇవాళ రోజున ఆ భూముల్లో 35-36 వేల ఎకరాలు గవర్నమెంట్ కి కన్సెంట్ ఇస్తే దాంట్లో దాదాపు కేవలం 5-6 వేల ఎకరాలు మాత్రమే ఇల్లీగల్ రిజిస్ట్రేషన్, దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్. ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ మటుకు 5-6 వేల ఎకరాలు మాత్రమే జరిగింది. అంటే ఇవాళ సెక్రటరియట్ కట్టిన బిల్డింగ్లు కూడా భూమి కూడా ఇంతవరకు లీగలైజేషన్ అవ్వలేదు. ఆ రోజునే చెప్పారు. అలాగే ఇది సస్టైనబుల్ క్యాపిటల్ కాదు అని చెప్పారు. అది ఎందుకంటే ఒక పక్కన గుంటూరు, విజయవాడ ఇలాంటి మహానగరాలు ఉండగా, లివింగ్ ప్లేస్లు ఉండగా అక్కడికి ఎవరు వచ్చి ఉంటారనేది అది యథార్థమైన విషయం. తర్వాత అలాగే మరి విక్రమ్ సోనీ గారు వచ్చి అనేక సార్లు విజిట్ చేశారు. విజిట్ చేయడం వలన ఈ భారతదేశంలో ఉత్తమమైన రాజధాని ఎలా నిర్మాణం చేసుకోవచ్చు అనే సలహా చెప్పగలిగిన స్థాయికి వచ్చారని చెప్పి సభాముఖంగా ఎంతమంది ఎక్స్పర్ట్స్ అయినా రమ్మని ఇలాంటి రాజధానిని సస్టైనబుల్ అంటే పర్యావరణంగా అన్ని రకాలుగా కూడా అక్కడ రాజధాని మంచి రాజధాని నిర్మాణాన్ని చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో నాకు విక్రమ్ సోనీ గారి ద్వారా నేర్చుకోవడం, అలాగే అమితాబ్ కుందూ గారి ద్వారా నేర్చుకోవడం జరిగింది. వీరందరూ కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ విజిట్ చేయటము, వాళ్ళ యొక్క నాలెడ్జ్ నేర్చుకోవడం జరిగింది. అలాగే మరి ఏదైతే ఏకతా పరిషత్ చైర్మన్ రాజగోపాల్ గారు ఉన్నారో వారు అన్నాదురై గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆయనకి అభిప్రాయం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ కోరుకుంటారు కనుక నేను అభ్యంతరం చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఆయన రావడానికి వెనకాడుతున్నప్పుడు వీరిని పంపితే వీరు వచ్చి చూసి ఆశ్చర్యపోయి మేము ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కోసం
పోరాడామో ఆ పోరాటానికి యాక్ట్ మొత్తాన్ని కూడా భగ్నం చేసే స్థాయి ఇది ఇక్కడ పుట్టింది. కాబట్టి ఇది భారతదేశం మొత్తం కూడా ఉద్యమానికి నాంది పలకాల్సిన పరిస్థితి అని చెప్పి వారి ద్వారా నేర్చుకోవడం జరిగింది. అలాగే ఏదైతే రాజధాని ప్రాంతంలో అడుగు పెట్టలేని అంటే కేవలం 2000 మందికి పాఠాలు చెబుతూ 2 లక్షల మంది దగ్గర జీతాలు తీసుకున్న నారాయణ గారి యొక్క మేనేజ్మెంట్ తో నడుస్తున్న రాజధాని ఆర్గనైజేషన్ భ్రమల్ని, భయాన్ని, కన్ఫ్యూజన్ కురిపించి భూములు లాక్కుంటా అంటే అలాంటి లాక్కుంటున్న సందర్భంలో అక్కడ రైతులు అమాయకత్వంగా రియల్ ఎస్టేట్ లో మాకు మార్కెట్ పెరిగిపోయింది కదా అని చెప్పేసి తిరగబడుతున్న సమాజంలో రాజకీయ నాయకులు కానీ, పర్యావరణవేత్తలు కానీ, సామాజిక శ్రోకాల ఉద్యమకారులు కానీ రానియకుండా ఉండే పరిస్థితుల్లో పాపము ఓల్డ్ ఏజ్ లో కూడా తిరగలేని పరిస్థితిలో కూడా ఆయన అవస్థ పడుతూ 29 గ్రామాలు ప్రతి గ్రామంలోనూ కూడా ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో కూడా భయపడకుండా మా కోసం రైతాంగం కోసం కృషి చేసి వచ్చిన సోమనాథేశ్వరరావు గారికి ఈ సందర్భంగా జయజయత్వాలు పలకాల్సిందిగా ఈ చప్పట్లు చాలా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. అయితే ఎందుకు ఇంత కంఠ శోష, ఎందుకు ఈ ఆలోచన అనే దానికి ఏమంటే పెద్ద మేధావులు ఉంటారు, ఇంటలెక్చువల్స్ ఉంటారు. ఎక్కడైనా సరే ఒక మనిషి యొక్క జీవితంలో 4.5 సంవత్సరాలు చాలా డెవలప్మెంట్ లో క్రూషియల్ పీరియడ్. ఒక విద్యార్థి కనుక 1 సంవత్సరం ఫెయిల్ అయితే అతని యొక్క జీవిత చరిత్ర మారిపోతుంది. కానీ 4.5 సంవత్సరాలు దాదాపు ఈ రాష్ట్రంలో రాజధాని ప్రాంతమే కాదు, భోగాపురమే కాదు, బందపోట్ల భూముల్లోనే కాదు, అనేక ప్రాంతాల్లో ఇవాళ భూమి ఎక్విజిషన్ పెట్టి, పూలింగ్ అని పెట్టి, కన్ఫ్యూజన్ పెట్టి, కుటుంబాల్లో గొడవలు పెట్టి మరి ఏ రకంగానూ బతకడానికి అవకాశం లేకుండా క్రియేట్ చేసిన ఈ సీఎం ని ఏం చెయ్యాలో చెప్పండి. మీ అందరూ ఏం చెయ్యాలి? 4.5 సంవత్సరాల నుంచి ఈ ప్రజల్ని, ఈ యొక్క రైతాంగాన్ని, ఈ ప్రజల్ని, రైతుల యొక్క ఎందుకంటే ఎంత కంట శోషపడుతున్నామో, ఎంత బాధపడుతున్నామో, మానసిక బాధపడుతున్నామో మాకు తెలుసు. భూమి ఇమ్మని చెప్పి పిల్లలు, ఆరోగ్యం చెడిపోతుందని పిల్లలు అలా రకరకాలుగా కుటుంబంలో అవస్థపడే పరిస్థితి. బ్యాంకులకు వెళ్తే లోన్లు రావు, మరి భూమిని దున్నుకుందాం, వ్యవసాయం చేసుకుందాం అంటే గేదెలు వచ్చి, మేకలు వచ్చి పొలాలు చెడగొడతాయి, కరెంటు కట్ అవుతాయి. ఎలా భూమిని పనిచేసుకోవడానికి అవకాశం లేదు, వాడు బతకడానికి అవకాశం లేదు. భూమిని ఇస్తే ఏం జరుగుతుందో తెలియదు. పాపం ఇచ్చిన 36,000 రైతులు కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వకపోతే ఏం జరుగుతుందో, ఇస్తే ఏం జరుగుతుందో తెలియని అమాయక పరిస్థితి. కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా రాజధానిలో సంభవించని ఈ యొక్క సంఘటనతో. అంటే ఇంత ఘోరమైన ప్రకృతి నాశనం, ఇంత నాశనం జరుగుతాను. అయితే ఇందాక నేను చెప్పాను, ఇది రాజధానిలో డెవలప్మెంట్ అనేది కాదు, ఇది రాష్ట్ర సమస్య అని ఒక్కసారి మీ అందరూ ఆలోచించండి. ఇవాళ ప్రభుత్వాలు బ్లాక్ మనీ నిర్మూలించాలి, బ్లాక్ మనీ నిర్మించాలి కాబట్టి డిమానిటైజేషన్ తీసుకొచ్చామని చెబుతున్నారు. కానీ రాజధానిలో 12,000 ఎకరాలు ఇప్పటి వరకు 2014 నుంచి రిజిస్ట్రేషన్ జరిగింది. ఏది కొనుగోలు అమ్మకాల ద్వారా దాదాపు రాజధాని చుట్టుపక్కల ఇంకొక 20,000 ఎకరాలు కొనుగోలు జరిగింది. ఇవన్నీ కూడా ఒక టైం కాదు, ఒక టైము 2 టైంలు చేతులు మారినాయి, రియల్ ఎస్టేట్ మార్కెట్లో మారినాయి. అంటే దాదాపు 40,000-50,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ రాజధాని చుట్టుపక్కల నడిచింది. అంటే ఎకరం 2 కోట్ల నుంచి 3 కోట్లు అమ్ముతున్న పొలానికి రిజిస్ట్రేషన్ వాల్యూ 2 లక్షల నుంచి 3 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షలు ఉందంటే మరి ఇంత బ్లాక్ మనీ నడుస్తానని చెప్పి ప్రభుత్వమే ఆథరైజేషన్ గా సంతకం పెట్టి ముద్రేసి నడిపిస్తానంటే 50,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ నడిచినందుకు అది రిజిస్ట్రేషన్ ఫీజులు రాకపోవడం వలన ఈ రాష్ట్ర బడ్జెట్ కి ఎంత నష్టం జరిగింది అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవే కాదు, ఇవాళ ముఖ్యమైన సమస్యలు 5 ఉన్నాయి. అంటే సత్యగా చూస్తున్నాను, ఆయనకి తొందరగా ముగించమని అందుకని చూస్తున్నాను, లేకపోతే చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఒక విషయం, ముఖ్యమైన సమస్యలు 5 ఉన్నాయి. ఒకటి, ఇవాళ పర్యావరణం. ఈ దేశం, ఈ రాష్ట్రం ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల ప్రదేశం.
ఎక్కడైతే ఇవాళ భూములు సెటిల్ కింద వాటి కింద భూములు తీసుకుంటున్నారో అది అంతా కూడా కృష్ణా, గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార నదీ తీర ప్రాంతాల్లో జరుగుతుంది. మరి డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రావాలనుకున్నప్పుడు అప్ స్ట్రీముల్లో ఎందుకు జరగట్లేదు? కేవలం ఇవాళ యాదాని, అంబానీల యొక్క కోరికతో ఈ యొక్క డెల్టా ప్రాంతాన్ని మొత్తాన్ని భూస్థాపితం చేయడం వలన పర్యావరణ ప్రమాదం ఒకటి జరుగుతుంది. తర్వాత అలాగే ఫుడ్ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఎందుకంటే ఏదైతే రాజధానికి ఇవాళ రోజున తీసుకునేది 2 లక్షల ఎకరాలు అయితే ఆ 2 లక్షల ఎకరాలు తోడు దాదాపు 20 లక్షల ఎకరాల వ్యవసాయాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా కూడా డెల్టా ప్రాంతం కాబట్టి ఇదంతా కూడా ఆహార భద్రత, దేశానికి ఆహార భద్రత ఏర్పడుతుంది. అలాగే మీరు సాంఘిక పరిస్థితులు అంటే ఇవాళ రాజధాని ప్రాంతాల్లో కేవలం ఇందాక ఫ్రాన్సిస్ గారు చెప్పినట్టుగా దళితుల్ని అక్కడి నుంచి తరిమేయాలనే ఒక ఆలోచనతోనే ఒక ల్యాండ్ యొక్క భూమిని సేకరించే విధానంలో అసైన్మెంట్ ల్యాండ్ కి చట్టంలో లేని విధానంగా డిస్క్రిమినేషన్ పెట్టి క్రియేట్ చేయడమే కాకుండా వాళ్ళు అనేక రకాల భయభ్రాంతులకు గురి చేసి బొంగులు తగలబెడితే కేవలం 5 లక్షల రూపాయల బొంగులు తగలబెడితే దానికి అనేక మంది దళితులు తీసుకెళ్లి ఇంట్రాగ్రేట్ చేసి జైల్లో పెట్టి మెడలో బోట్లు వేసి ఎలాడదీసి ఈ స్టేట్ లో జరిగిన దుస్థితి జరిగింది. అంటే అక్కడ రాజధాని ప్రాంతంలో దళితులు నివసించడానికి అవకాశం లేదు. సింగపూర్ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి దళితులు నివసించడానికి విషయం లేదు. ఇది సామాజిక పరిస్థితులకి చిన్నాభిన్నమయ్యే పరిస్థితి కాదా? ఇవాళ భూమిని లాక్కోవాలంటే చట్టంగా ఉన్న పట్టాదారు పాస్బుక్లకే, పట్టా భూములకే మరి పరిణామాలు దుర్మార్గంగా ఏర్పడుతున్నప్పుడు అసైన్మెంట్ భూములకి, గవర్నమెంట్ భూములని, ఒక పేరున్న భూములకి రక్షణ లేక ఆ భూములు మొత్తం కూడా ఏదైతే బ్యాంకుగా 15 లక్షల ఎకరాలకు పెడతానని చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ బ్యాంక్ పెడతానని చెప్పాడు. ఆ 15 లక్షల ఎకరాల్లో మెజారిటీ భూమి దళితులది, అసైన్మెంట్ ల్యాండ్ పేద ప్రజలది. వాళ్ళందరికీ కూడా సామాజిక పరిస్థితులు వస్తే సాంఘిక ప్రమాదం ఈ రాష్ట్రంలో సంభవించే పరిస్థితి లేదా? అలాగే సామాజిక పరిస్థితులు మరి పని చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి, వ్యవసాయం మీద ఆధారపడుతున్న జీవన పరిస్థితులు ఉన్న ప్రజలు ఎక్కడ జీవించాలో కూడా ప్రత్యామ్నాయ మార్గం చూపించకుండా కేవలం రాజధానిలో తీసుకునే 2 లక్షల ఎకరాలకి కనీసం 70,000 ఎకరాలు సింగపూర్ కోసం రిజర్వాయర్లుగా కేటాయించి మిగిలిన పొలాన్ని ఫ్లాట్లుగా కేటాయించి మరి ఏమి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏది రాకుండా ఏ రకంగానూ సస్టైనబుల్ డెవలప్మెంట్ రాకుండా అక్కడ నివసించే పరిస్థితి లేనప్పుడు సామాజిక పరిస్థితుల ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి అనేక పరిస్థితుల్లో అందుకనే నేను రాజధాని ప్రాంతానికే కాదు భోగాపురం ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ విషయంలో గన్నవరం ఎయిర్పోర్టుకు మించిన భూమిని లాక్కోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఏలూరు కాలం షిఫ్ట్ చేసి ఆ భూముల విషయంలో పోరాడాము, సఫలీకృతమయ్యాం. బందర్ పోర్ట్ విషయంలో ఫస్ట్ నేనే అక్కడికి వచ్చి మీటింగ్ పెట్టింది 2015లోనే. అక్కడ రైతులతో ఒక ఊళ్ళో విలేజ్ లో మీటింగ్ పెట్టి సమావేశం పెట్టి చర్చించడం జరిగింది. అట్లాగే ఇవాళ రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఎక్స్ప్రెస్ హైవే ఉందో ఎక్స్ప్రెస్ హైవేకి 200 మీటర్లు తీసుకొని మరి దాదాపు 27,000 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న దాన్ని పోరాడితే ఇప్పుడు 100 మీటర్లకు వచ్చారు. 100 మీటర్లకు వచ్చినా కూడా ఏదైతే కూలింగ్ విధానం లాగా సెంట్రల్ గా తీసుకొని పెట్టుకొని ఆయన చట్టంలో పెట్టుకున్నాడు ఆ చట్టానికి అనుకూలంగా ఇప్పుడు మార్చుకున్న చట్టంకి మార్పు చేసుకుంటూ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడే నూజెల్ల లాంటి విలేజ్ పక్క తెలుగుదేశం అభిమానం ఉన్న విలేజ్ అలాంటి విలేజ్ లో కూడా వెళ్ళి రిస్క్ చేసి పోరాటం సాగించాం. ఒక్క పోరాటం ఆగదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. పోరాటం ఆగదు ఎట్టి పరిస్థితుల్లోనూ. 2013 ఒక్క మినిట్ సార్, 2 మినిట్స్. ఎందుకంటే 2000 ఇక్కడ రైతులందరూ కూడా భయపడుతున్న విషయం ఏదైతే కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చారో ఆ అమెండ్మెంట్ గురించి 1-2 నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చింది కేవలం నవ్వు వస్తుంది. ఎందుకంటే 2013 చట్టంలో రక్షణ కల్పించినప్పుడే నువ్వు ఇన్ని దాడులు చేయగలిగావు, ఇంత మానసిక వ్యధకి గురి చేయగలిగావు. కానీ నువ్వు ఈ చట్టం ద్వారా ఏంటంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేసి మా భూములు లాక్కోవాలని చెప్పి నువ్వు అనేక రకాల చట్టాల్లో పాయింట్లు పెట్టుకున్నావు. నవ్వొచ్చేది ఎందుకంటే ఉండవల్లిలో కేవలం 65 ఎకరాల భూమిని టూరిజం పర్పస్ తీసుకుంటానంటే అంటే రాజధానిలో ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారు ఖబర్దార్ పంటలు పండే పొలాన్ని నాశనం చేస్తారా అని చెప్పిన మనిషి ఇవాళ 2 లక్షల ఎకరాలు రాజధానికి తీసుకోవడానికి సిద్ధమైపోయి ప్రణాళిక నడుపుతున్న మనిషి. అదే ఇరిగేటెడ్ ల్యాండ్, అదే పంటలు పండే పొలం. అలాగే ఏదైతే వాల్మీకి భూముల గురించి గొడవ చేశావో, నేను రైతులకి గవర్నమెంట్ అధికారంలోకి వస్తే వెనక్కిస్తానన్నావో, కానీ 2018 చట్టంలో నువ్వు పెట్టుకున్న అమెండ్మెంట్ లో ఏమన్నావు?
5 years కనుక ఆ భూమిని డెవలప్ చేయకపోతే వెనక్కి చేయాలని చెప్పి 2013 చట్టం చెబుతా అంటే దానికి అమెండ్మెంట్ పెట్టుకున్నాం. ఇవాళ ఏదైతే 36,000 ఎకరాల రైతులు రిజిస్ట్రేషన్ చేయలేదో అది చెయ్యరు అని చెప్పి వ్యవసాయంగా 2014లోనే డిసెంబర్లోనే చెప్పిన విషయాన్ని ఇవాళ పోలింగ్ రిజిస్ట్రేషన్ చెయ్యక్కర్లేదు, రిజిస్ట్రేషన్ యాక్ట్ని సవరించుకుంటారని చెప్పి అమెండ్మెంట్ పెట్టుకున్నాం. తర్వాత ఏదైతే 2013 చట్టాన్ని రక్షణ కల్పిస్తాందో ఆహార భద్రత, సామాజిక భద్రత, పర్యావరణ భద్రత, ఈ 3 విషయాలను కూడా పూర్తిగా ఈ చట్టం ద్వారా వైలేట్ చేయాలనుకున్నాం. కానీ ఈ చట్టము చెల్లదు కాక చెల్లదు. ఈ చట్టము చెల్లడానికి ఇది కోర్టులు అనేవి హైకోర్టు, సుప్రీంకోర్టే కాదు, దానికన్నా మించిన పార్లమెంట్ ఉంది, పార్లమెంట్ కన్నా మించిన ప్రజా కోర్టు ఉంది. తప్పకుండా ఇది ప్రజా కోర్టులో ఇష్యూ అవుతుంది. పోయే కాలం వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుందని చెప్పి ఎలాంటిదో ఈ చట్టం తీసుకురావడం కూడా పోయే కాలం దాపురించినప్పుడు ఇది సంభవించిన చట్టం తీసుకురావడమే. కానీ ఏమి చేయలేవు, ఏమి చేసే పరిస్థితి లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఆ బుద్ధి కలగడానికి ఈ చట్టం తీసుకొచ్చారు తప్పితే మన భూములు లాక్కునే పరిస్థితి ఏ పోషణ లేదు. ఈ చట్టం అవకాశమే లేదు. ఒకవేళ అవకాశం ఉంటే అది విప్లవంగా మారుతుంది. కనుక ఆ విప్లవంగా మారడానికి నాంది ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఒకప్పుడు చైతన్యం గల గడ్డైన గడ్డ ఇవాళ కులాల పేరు మీద, మతాల పేరు మీద విడగొట్టబడి గడ్డ ఒక్కసారి కనుక ఈ కులాలని, మతాలని, వీటినన్నింటినీ ఆలోచించడం పక్కన పెట్టి కనుక విజృంభిస్తే ఈ గడ్డ యొక్క లక్షణం ఏంటో భారతదేశానికి మళ్ళీ విజ్ఞానం నింపగలిగిన శక్తి ఈ గడ్డకు ఉందని, ఈ గడ్డకి అవకాశం ఉందని చెప్పి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి కనిపిస్తాను.